హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ సిరీస్ అయితే జరుగుతుంది మనది. అందులో భాగంగా మనం ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏంటండి? పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ సీ వాట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్. సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది మనకి పార్ట్ 14లో వస్తుందండి. పార్ట్ 14. అయితే ఆర్టికల్స్ ఏవేవి వస్తాయని అంటే ఆర్టికల్ 315 టు ఆర్టికల్ 323. యాక్చువల్లీ ఇది సర్వీసెస్ పార్ట్ 14 అనేది దేనికి డెడికేటెడ్ అంటే సర్వీసెస్ అండర్ సెంటర్ అండ్ స్టేట్. అందులో ఏ ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ 308 టు ఆర్టికల్ 323. అందులో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం డెడికేట్ చేసిన ఆర్టికల్స్ ఏవేవి అని అంటే ఆర్టికల్ 315 టు ఆర్టికల్ 323. ఓకే, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 కాన్స్టిట్యూషన్లో ఉంది. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన దాని తరువాత మనం ఒక బాడీని కన్స్ట్రక్ట్ చేసాం బై ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్. అందుకని ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. అలానే ఇది రిక్రూట్మెంట్ ఏజెన్సీ అండి. ఇది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దీని పవర్స్ ఏంటండి అని అంటే సింపుల్గా ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఎఫ్ఎస్ఎల్ని సింపుల్గా చెప్పాలి అని అంటే యూపీఎస్సి రిక్రూట్ చేసుకుంటుంది కదా అవన్నీ. అలానే స్టేట్కి వచ్చేసేటప్పటికి గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటుందండి. అంటే అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగడానికి అందులో కొంత స్టాఫ్ కావాలి కదా, ఆ స్టాఫ్ని అంతటినీ ఈ బోర్డు అనేది రిక్రూట్ చేసుకుంటుందన్నమాట. అయితే సి, ఆర్టికల్ 315 నేను చెప్పాను కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ యూనియన్ అండ్ ద స్టేట్. ఇందులో ఏం మెన్షన్ చేస్తుంది అని అంటే సెంటర్ మొత్తానికి కలిపి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచ్ ఈస్ యూపీఎస్సి, అలానే ప్రతి స్టేట్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచ్ ఈస్ ఎస్పీఎస్సి ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 315లో మెన్షన్ చేస్తుందండి. అయితే ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామా. సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంటర్కి వచ్చేసేటప్పటికి యూపీఎస్సి అండి. సెంటర్కి యూపీఎస్సి, అలానే ప్రతి స్టేట్లో ఎస్పీఎస్సి. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. అలానే ఎస్పీఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది స్టేట్కి ఉంటుంది. అలానే 2-3 స్టేట్స్, 2 or more స్టేట్స్ కలిసి ఒక జేపీఎస్సిని ఫామ్ చేసుకోవచ్చు అండి, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సి, ఒక స్టేట్ సెపరేట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఫామ్ చేసుకోలేకపోయింది అనుకోండి, ఈ 2 స్టేట్స్ 3 స్టేట్స్ కలిపి వాటి ఫస్ట్ స్టేట్ లెజిస్లేచర్లో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారండి. ఈ 3 స్టేట్స్లో పాస్ అయిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్గా, వెంటనే వాళ్ళు ఈ రెజల్యూషన్ తీసుకుని వచ్చి పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో ఎప్పుడైతే పెడతారో పార్లమెంట్ ఒక లా పాస్ చేసి ఒక జేపీఎస్సిని క్రియేట్ చేస్తుందన్నమాట. అయితే చూడండి, దీని గురించి ఇంకా ఫర్దర్గా చెప్తా మీకు. దీని కంపోజిషన్ ఏంటి అని అంటే ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటారు, అలానే కొంతమంది మెంబర్స్ ఉంటారనమాట. ఒక చైర్మన్ అలానే కొంతమంది మెంబర్స్. అయితే వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అని చూస్తే యూపీఎస్సిలో అయితే ప్రెసిడెంట్, అంటే సెంటర్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనైతే వాటి మెంబర్స్ని, చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. అలానే స్టేట్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గవర్నర్. అలానే జేపీఎస్సి, ఇప్పుడే చెప్పాను కదా, జేపీఎస్సిని ఎవరు ఫామ్ చేస్తారు? సెంటర్. అందుకని ఇందులో చైర్మన్ని, మెంబర్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్. క్లియర్? దాని తర్వాత చూడండి క్వాలిఫికేషన్స్. వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేసి లేవండి. నో క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్. కానీ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే ఎంతమంది మెంబర్స్ అయితే ఉంటారో అందులో సగం, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళకి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎందులోని అని అంటే పబ్లిక్ సర్వీస్లో. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక ఐఏఎస్ కింద చేశారు ఒక 10 years, అప్పుడు మీరు ఆ హాఫ్లో మినిమం ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయితే ఉండాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్గా 10 members ఉన్నారండి మొత్తం. ఓకే, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాడీలో 10 members ఉన్నారు. ఇందులో 5 అనే దానికి ఎటువంటి కండిషన్స్, ఎలిజిబిలిటీ అనేది ప్రిస్క్రైబ్ చేయలే. రిమైనింగ్ 5 మాత్రం ఖచ్చితంగా 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎందులో అనంటే గవర్నమెంట్ సెక్టార్లో, టు బీ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేషన్లో, పబ్లిక్ సర్వీస్లో. ఓకే, దాని తర్వాత చూడండి టెన్యూర్. అంటే వీళ్ళ యొక్క సర్వీస్ ఎంత టైమో చూడండి. యూపీఎస్సీలోనైతే సర్వీస్ వచ్చేసి 6 years లేదా 65 years అండి. అంటే
మీరు 60 ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయితే మీ సర్వీస్ అనేది 65 వరకు ఉంటుంది, అంటే ఓన్లీ 5 ఇయర్స్. అదే ఒకవేళ మీరు 50 ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయితే మీ సర్వీస్ అనేది 56 వరకు ఉంటుంది, అంటే 6 ఇయర్స్. ఏది ముందొస్తే అది. అలానే ఒకవేళ మీరు మధ్యలో రిజైన్ చేయాలనుకోవచ్చు కదా, లేదా మిమ్మల్ని రిమూవ్ చేసేయచ్చు. అయితే రిజైన్ చేయాలి అని అంటే మీరు ఎవరికి రిజిగ్నేషన్ ఇవ్వాలి అని అంటే ప్రెసిడెంట్, యూపీఎస్సీలోనైతే. ఓకే, అలానే జేపీఎస్సీలో కూడా మిమ్మల్ని ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకే రెసిగ్నేషన్ ఇవ్వాలి. సో యూపీఎస్సీలో చైర్మన్ని, మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. అలానే జేపీఎస్సీలో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్ని, చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. సో వీళ్ళు ఎప్పుడైతే రెసిగ్నేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఓకే, అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా, వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత అంటే 6 ఇయర్స్ లేదా 62 ఇయర్స్. ఒకవేళ వీళ్ళు 60 ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయితే ఓన్లీ 2 ఇయర్సే పనిచేస్తారండి సర్వీస్, ఓన్లీ 2 ఇయర్స్. అదే 50 ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయితే 6 ఇయర్స్ పనిచేస్తారండి. ఓకే, అలానే వీళ్ళు రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారండి? గవర్నర్. ఎందుకు అనంటే వాళ్ళని అపాయింట్ చేసింది ఎవరండి? గవర్నర్. సో ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళకే రెసిగ్నేషన్ ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యాక్టింగ్ చైర్మన్. నేను ఇప్పుడే మీకు చెప్పాను చైర్మన్ ప్లస్ మెంబర్స్ ఉంటారని. కొన్నిసార్లు చైర్మన్ అనే పొజిషన్ అనేది వేకెంట్ అవ్వచ్చు, అంటే అతను రిజైన్ చేయొచ్చు, లేదా మనమే అతన్ని రిమూవ్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు హీ ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్, అంటే ఎక్కడైనా ఫారెన్ టూర్కి వెళ్ళొచ్చు, లేదు అని అంటే మెడికల్ కండిషన్ లైక్ హెల్త్ అనేది బాగోకపోయి ఉండొచ్చు, ఎక్కడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు. అలాంటి టైంలో ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్. అలాంటి టైంలో చైర్మన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలాంటి టైంలో మనం ఏం చేస్తాము అని అంటే మెంబర్స్లోనే ఎవరో ఒకరిని లేదా బయట నుంచి ఒకరిని యాక్టింగ్ చైర్మన్ కింద పెడతాం అనమాట. అయితే యాక్టింగ్ చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే యూపీఎస్సీలో, జేపీఎస్సీలో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్లో గవర్నర్ అపాయింట్ చేస్తారండి. ఓకే, ఎప్పటి వరకు అని అంటే మళ్ళీ పొజిషన్ వేకెంట్ అయిన పొజిషన్ ఫిల్ అయ్యేంత వరకు, లేదా అతని హెల్త్ కండిషన్ బాగైపోయి లేదా ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చి తన ప్లేస్లో తను కూర్చునేంత వరకు. ఓకే, నెక్స్ట్ రిమూవల్ అండ్ సస్పెన్షన్. చెప్పాను కదా, అయితే రిజైన్ చేయొచ్చు లేదా మనమే అతను తీసేయచ్చు అని. అయితే ఆ రిమూవల్ అనేది ఎవరు చేస్తారో చూడండి, ఓన్లీ ప్రెసిడెంట్. యూపీఎస్సీ మెంబర్స్నైనా, చైర్మన్ అయినా, అలానే జేపీఎస్సీ మెంబర్స్నైనా, చైర్మన్ అయినా, అలానే ఎస్పీఎస్సీ మెంబర్స్నైనా, చైర్మన్ అయినా ఎవరు తీస్తారు అని అంటే ప్రెసిడెంటే. ఇక్కడ గవర్నర్ అని కన్ఫ్యూజ్ అవుతారండి, గవర్నర్ కాదు, ప్రెసిడెంట్కి మాత్రమే ఆ హక్కు ఉందన్నమాట తీసేదానికి. అయితే గ్రౌండ్స్ ఏంటి అని అంటే, ఒకటి బ్యాంక్రప్ట్, అంటే మీరు దివాలా తీస్తే, లేదా పెయిడ్ ఎంప్లాయ్మెంట్, మీరు ఈ మెంబర్ పనితో పాటుగా బయట ఎక్కడైనా ఏదైనా కంపెనీలో పెయిడ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు మీకు శాలరీ ఇస్తున్నారు, అలాంటి కేసెస్లో కూడా మిమ్మల్ని తీసేయచ్చు. లేదా అన్ఫిట్ టు కంటిన్యూ, ఒకటి మీ మైండ్ బాగోకపోయినా, మీ బాడీ సహకరించకపోయినా, ఇది ఎవరికి ఒపీనియన్లోనంటే ప్రెసిడెంట్ ఒపీనియన్, ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. అలా అయితే మిమ్మల్ని తీసేయచ్చండి. ఎవరు తీయచ్చు? ప్రెసిడెంట్. ఓకే, ఇది కాకుండా ఎడిషనల్గా ఇంకొక కండిషన్ ఉందండి, విచ్ ఈజ్ మిస్బిహేవియర్. ఒకవేళ మీరు మిస్బిహేవియర్ చేశారు అనుకోండి, ఇప్పుడు స్టేట్లో ఎస్పీఎస్సీలోనైతే గవర్నర్, జేపీఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ అయితే ప్రెసిడెంట్. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సుప్రీంకోర్టుకి ఇన్ఫామ్ చేస్తారండి. సుప్రీంకోర్టు ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తుంది. ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే చెప్తుందో అది బైండింగ్ అండి ఆన్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ఓకే, ఒకవేళ ఎంక్వైరీలో ప్రూవ్ అయ్యి సుప్రీంకోర్టు అతన్ని తీసేయండి అన్నది అనుకోండి, అప్పుడు గవర్నర్కి పవర్ ఉంటుంది ఎస్పీఎస్సీ యొక్క మెంబర్ని తీసేదానికి, అప్పుడు ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది యూపీఎస్సీ ఆర్ జేపీఎస్సీ మెంబర్ని తీసేదానికి. ఓకే, ఒకవేళ సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాత అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యి అతన్ని తీయొద్దు అని చెప్పిందంటే అతను తీయడానికి కుదరదండి. బట్ ఎప్పుడైతే ఎంక్వైరీ వేసిందో ఆ ఎంక్వైరీ టైంలో, డ్యూరింగ్ ఎంక్వైరీ, ప్రెసిడెంట్ జేపీఎస్సీ మెంబర్ని కానీ యూపీఎస్సీ మెంబర్ని కానీ అతను సస్పెండ్ చేయొచ్చు. అలానే గవర్నర్ ఎస్పీఎస్సీ మెంబర్ అలాగే చైర్మన్ని కూడా అతను సస్పెండ్ చేయొచ్చు. ఎంతవరకు? ఎంక్వైరీ వరకు. ఎంక్వైరీలో అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే మళ్ళీ అతని పవర్స్ అతనికి వచ్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, share the video and subscribe the channel. Thanks a lot guys.